లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ భయపడుతున్నాను అనుకోవాలా ఇప్పుడున్న ఇక సిచ్యువేషన్? అదే చెప్పిన మేము బాధ్యతతోటి పని చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము మొదటికెళ్ళి కూడా మేము బాధ్యతతోటి పనిచేస్తాము. మా దాంట్లో ఎవరైనా తప్పు చేసిన, గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అయితే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా సొంత పార్టీ, మా అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైనా తప్పులు చేసి స్కామ్లు చేసినప్పుడు కూడా వాళ్ళని కూడా జైల్లో మేము పెట్టినాము. మేము ఎక్కడ వాళ్ళని కప్పిపుచ్చలే, వాళ్ళని కాపాడలే. కానీ 10 సంవత్సరాల బీజేపీ పార్టీ పరిపాలనల జ్యోతిరాదిత్య సింధియా, ఏదైతే హేమంత్ బిశ్వా శర్మ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎం రమేష్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, ఎవరిపైన అయితే ఈడీ ఇవన్నీ ఎంక్వైరీలు, సిబిఐ రైడ్లు జరిగి అన్నీ ఉన్నాయి, లోపల పోతారని చెప్పిన ఒక్క నేత పేరు చెప్పండి బీజేపీ పార్టీ నాయకుని వీళ్ళు జైల్లో పెట్టింది? ఒక్కరిని బీజేపీ పార్టీ నాయకులని డైరెక్ట్గా బీజేపీ పార్టీలో ఒక్క వ్యక్తి పేరు చెప్పండి 10 సంవత్సరాలలో. ఆ ఎంక్వైరీలు ఏమున్నాయి బయట పెట్టమని చెప్పండి. దానిపైన చర్చకి రమ్మనండి బీజేపీ పార్టీ వాళ్ళని. రారు. దాని గురించి చర్చ పెడితే 2 కోట్ల ఉద్యోగాలపైన చర్చకి రారు. ఏమి హాస్పిటల్ సంబంధించి ఎన్ని హాస్పిటల్ కట్టిరంటే చర్చకి రారు. అదనపుగా ఎన్ని విద్యారంగంలో ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలు తీసుకొని వచ్చారంటే రారు. ఏదైతే ప్రభుత్వ రంగంలో అదనపుగా కొత్త స్కీమ్స్ ఏం తీసుకొని వచ్చారంటే దానిపైన చర్చ పెట్టరు. చర్చ దేనిపైన పెడతారండి? సెంటిమెంట్, ఎమోషన్స్ పైన పెడతారు. నేను కూడా ఒక హిందూనే, నేను కూడా దేవుణ్ణి పూజిస్తా. కాకపోతే నేను శ్రీరామనవమి రోజు నేను రాముని పూజిస్తా, వినాయక చవితి రోజు నేను వినాయకుని పూజిస్తా, అస్సాం పోతే కామాఖ్యాదేవిని పూజిస్తా, వెస్ట్ బెంగాల్ పోతే ఏదైతే సంబంధించి ఆడ కాళికామాతని పూజ చేస్తా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోతే నేను వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తా. నేను నాకున్న దాని ప్రకారం, నా స్వేచ్ఛ ప్రకారం నేను అందరి దేవుళ్ళని పూజిస్తా, నేను అందరి దేవుళ్ళని నమ్ముతా. కానీ వాళ్ళు చేసేది ఏంటండి? ఈరోజు ఒక డాక్టర్, ఒక వ్యక్తికి నాకు గుండెపోటు వస్తే నేను దేవుణ్ణి మొక్కుతా, కానీ మొదట పోయింది నేను హాస్పిటల్ పోయి హాస్పిటల్లో నాకు సర్జరీ అవుతున్నప్పుడు నా కుటుంబ సభ్యులు సర్జరీ మంచిగా కావాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తాం. దేవుడు నమ్మకం, హాస్పిటల్ అవసరం. ఈరోజు అవసరాన్ని పక్కన పెట్టి కేవలం నమ్మకాన్ని చూపించి రాజకీయాలు చేస్తూ దాన్ని నేను తప్పు పడుతున్నా. మీరు హాస్పిటల్ కట్టండి, మెరుగైన వైద్య సేవలు అందించండి, దాని లోపల గుడిని కట్టండి. అప్పుడు నమ్మకం అనేది ఫలిస్తుంది, దేవునిపై నమ్మకం ఇంకా పెరుగుతుంది. కానీ అవసరాన్ని గుంజేసుకొని మీరు కేవలం నమ్మకాన్ని చూపించి కదా కరోనా సమయంలో కరోనా పోవాలంటే పళ్ళాలు తీసుకొని బయటికి పోయి గరిటెతోటి పళ్ళాలని కొట్టండి కరోనా వెళ్ళిపోతుంది అని చెప్పని ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్టా అండి? అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా వ్యక్తులని చూస్తుర్రు. ప్రజలు మేము చెప్పిన విధంగా నడుస్తుండ్రా? రేపు పొద్దున ఇది చెప్పిన వాళ్ళు రేపు పొద్దున ఈ వారం ఈరోజు ఈ రంగు చెడ్డీ వేసుకోవాలి, ఈ రంగు అంగి వేసుకోవాలని చెప్తారు. బేస్తవారం రోజు ఇదే తిండి తినాలని చెప్తారు, శుక్రవారం రోజు ఇదే తిండి తినాలని చెప్తారు, ఇదే బండి వాడాలని చెప్తారు. ఇప్పుడు నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ కదా ఆయన చెప్పినట్టు కటింగ్ చేసుకోమంటే ఇది కూడా అంతే కదా. అలాంటి వాళ్ళ చుట్టూనే మీ రాహుల్ గాంధీ గారు కూడా మొన్నటి ఎలక్షన్ ముందు కర్ణాటకలో ఎలక్షన్స్ అయితే పీఠం చుట్టూ తిరిగారు. ఆయన నేను బ్రాహ్మణునే, నా మెల్లో కూడా జన్యం ఉందని చెప్పారు. ఆయన కూడా ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే బ్లంట్గా వెళ్తున్నట్టే. మీకు అదే చెప్తున్నా వారు అక్కడ పోయినప్పుడు వారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏదైతే సంబంధించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోరు, వారు దానితో పాటు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో వైష్ణవి దేవిని దర్శించుకోరు, వైష్ణవి మాతని, ఏదైతే మధ్యప్రదేశ్ పోయినప్పుడు శివుణ్ణి పూజ చేసుకోరు. అదే తెలంగాణ సంస్కృతి. తెలంగాణ కానీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఏంటంటే ఇక్కడ భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న దేవుళ్ళు ఉన్నారు. అందరం గౌరవించుకుంటాం. విభజించి పాలించాలని అనుకుంటారు. సరే ఈరోజు హిందువులు ముస్లింలు అని చెప్పి డివైడ్ చేస్తారు. రేపు పొద్దున అది అయిపోయినాక మళ్ళీ హిందువులలో క్రిస్టియన్స్ హిందూస్ అని చెప్పి డివైడ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ అందులో సబ్ డివిజన్ ఇట్లా విభజించుకుపోతూ ఉంటే ప్రతి కులంలో కూడా రెడ్డిస్లో కూడా మొటాట్ రెడ్లు ఉంటారు, గుటాట్ రెడ్లు ఉంటారు, వెల్మల్లో కూడా కొప్పు వెల్మల్, రాస వెల్మల్, సీమ వెల్మల్ ఉంటారు. మళ్ళీ మీరు ఏదైతే బీసీలో చూసుకుంటే మున్నూరు కాపులు ఉంటారు, యాదవులు ఉంటారు, గౌడ్లు ఉంటారు, ముద్రాజులు ఉంటారు. మళ్ళీ ఎస్సీలో చూసుకుంటే మళ్ళీ ఎస్సీలో కూడా మాల అంటారు, మళ్ళీ మాదిగా అంటారు. ఎస్టీలు అంటే మళ్ళీ లంబాడా అంటారు, కోయ అంటారు. అంటే డివైడ్ చేసుకుంటూ కొట్లాడుకుంటూ పోతే ఆఖరికి స్థలం తప్ప మనుషులు మిగిలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.